హలో ఎవ్రీవన్, ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఈరోజైతే మా పిల్లలైతే పూరి చేయమన్నారు. ఆ పూరీనేనా, ఎప్పుడు వైట్ పూరీనా, రొటీనేనా, ఏమన్నా స్పెషల్ చేసుకుందామంటే సరే చేసుకుందామని అన్నారు. సరే అనేసి మసాలా పూరి అయితే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఉట్టిగా కూడా తినొచ్చు, కానీ ఈరోజు మసాలా కర్రీ, చికెన్ కర్రీ అయితే వేసుకుందాము. మసాలా చికెన్ కర్రీ, అలాగే మసాలా పూరి అన్నమాట. పూరి అయితే మనము 2 నుంచి 3 రోజులు ఎక్కడికైనా టూర్కి వెళ్తే తీసుకపోతే ఆ టేస్ట్ అయితే అలానే ఉంటుంది. అప్పడా లెక్క చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది అనమాట. ఇంకా పూరికి సరిపడంత గోధుమ పిండి అయితే తీసుకోవాలి. ఇంకా దాంట్లో అయితే జీలకర్ర, ఉప్పు, పసుపు, కారము, అలాగే కొద్దిగంత ఏం వేసుకున్నానంటే గరం మసాలా కూడా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత నేనైతే కరివేపాకు వేసుకున్నాను. మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోండి, లేదంటే పుదీనా వేసుకోండి, లేదు అంటే కస్తూరి మేతి ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి. మీకు ఏది కావాలంటే అది వేసేసుకోండి. జీలకర్ర వేసుకోండి, వామ కూడా వేసుకోండి. డైజెషన్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకొని మొత్తం అయితే ఇవన్నీ మంచిగా కలిపేసుకోవాలి. పిండిలో ఇవన్నీ బాగా కలుపుకుంటే అన్నమాట. తర్వాత అయితే మనకి ఈజీగా అయిపోతుంది. అయితే పసుపు కూడా వేస్తే కొంచెం కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. పసుపు మీరు కావాలంటే అలానే వేసుకోండి, లేదంటే కొద్దిగంత వాటర్లో నానిపోయిన పసుపు అయితే వేసుకోండి. కొద్దిగా పిండి అయితే వాటర్ పోసుకుంటూ మంచిగా అయితే ఇలా కలుపుకోండి. చపాతీ పిండిలు అయితే కలిపేసుకొని ఇంకా ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కనైతే పెట్టేసుకుందాము. ఇంకా పెట్టేసుకున్న తర్వాత ఇవైతే మనము మంచిగా చిన్నగా పూరీలు అయితే చేసేసుకుందామండి. పొరలుగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూడండి, పూరీలు అయితే వేసుకున్నాను. మీ సైజు చిన్నగా కావాలంటే చిన్న వేసుకోండి, పెద్దగా కావాలంటే పెద్ద వేసుకోండి. కొంచెం మందంగా వేసుకుంటే మన పూరి అయితే పొంగుతుంది, చాలా బాగుంటుంది. అయితే మీకు ఇంకో టిప్స్ అయితే చెప్తాను. దీంట్లో కడాయిలో అయితే డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇంకొక పూరి అయితే దీంట్లో మీరు వేసుకొని ఇంకా మంచిగా అయితే 2 వైపులా కాగనివ్వండి. చూడండి ఎంత బాగా అంటే అంత బాగా వచ్చిందంటే, ఫస్ట్ పూరి పొంగలేదు కానీ సెకండ్ పూరి అయితే మంచి పొంగింది. అయితే మీరు దీంట్లో కొద్దిగా రవ్వ వేసుకోండి. రవ్వ వేసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. రవ్వ కూడా వేసుకుంటే కొంచెం ఒక 2 or 3 స్పూన్స్ రవ్వ వేసుకోండి. 2-3 స్పూన్లు బేసన్ పిండి ఉంటుంది కదా, శనగపిండి కూడా యాడ్ చేసుకోండి అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కొందరు ఏం చేస్తారంటే పొటాటో ఉంటుంది కదా, ఆలుగడ్డని ఉడకబెట్టి మ్యాష్ చేసి కూడా వేసుకుంటారు. అలా కూడా మనకు టేస్ట్ అయితే 100 రెట్లు ఉంటుంది అన్నమాట. ఈరోజైతే ఇలా మసాలా పూరి అయితే ట్రై చేశాను. మా వాళ్ళు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారనమాట. చాలా బాగుంది. కానీ పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కదా, అప్పుడప్పుడు ఇలా వెరైటీగా పెడితే వాళ్ళు ఒకటి ఎంతో ఇష్టంగా తింటారనమాట. ఈవినింగ్ స్నాక్స్లో కూడా ఓన్లీ ఒక 2 పూరీస్ ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారు. ఎందుకంటే దీంట్లో ఉప్పు, పసుపు, కారము అవన్నీ ఉన్నాయి కాబట్టి ఉట్టి పూరి కూడా మంచిగా తినేస్తారనమాట. మీరు కూడా అలా ట్రై చేసి పెట్టండి. ఇవి మనకు 2 నుంచి 3 రోజులు అయితే మంచిగా అయితే స్టోరేజ్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. పొరలుగా అయితే. మన వీడియో ఎలా అనిపించి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్.